నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకి విధేయులైన వారి పక్షంగా ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి తండ్రి, నీ ఎదుట నేను దీనుడిగా ఉండాలనుకుంటున్నానయ్యా. అనేక విషయాల్లో మనం చాలా ఆసక్తిని కనపరుస్తాం, అనేక విషయాల్లో చాలా చొరవగా ఉంటాం. ఇలారా దేవుని విషయాల్లోకి వచ్చినప్పుడు మనం ఎక్కడో వెనకబడిపోయిన వారంగా ఉంటాం. ఏ విషయము కూడా నిన్ను యోగ్యులుగా చేయు. ఒకటే ఇది దేవుని విషయంలో ఎలాగ ఉండాలంటే మనం బాగా ఉండాలి. అందుకంటాడు మారు మనసు విషయమై. స్తోత్రం. ఒక మాట చెప్పండి, ప్రభువా నేను ఇక మీదట వచ్చిన దారి గుండా అలాగనే వెళ్ళను. నూతన హృదయము, నూతన బుద్ధి, నూతన మనస్సు నాకు దయచేయండి. రాతి హృదయాన్ని తీసివేయండి, మెత్తని మాంస హృదయం నాకు దయచేయండి. మెత్తని మాంస హృదయం. అందుకే ప్రభు అంటాడు, ఏమబ్బాయి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోనంటే ఆయన అంటాడు గెరాసేనుడు, దేవా నన్ను నీతో కూడా, నీకు ఏం జరిగిందో అవి వెళ్ళి నీ ఇంటి వారికి, నీ గ్రామానికి, నీ ప్రజలకు నువ్వు చెప్పు. ప్రభు అంటాడు ఆమెతో, అమ్మా ఇక మీదట చెప్పాలి అందరూ దయచేసి హల్లెలూయా. యేసయ్య అన్నాడు ఇక మీదట కృప, ఆడ కృప, దేవుని ప్రేమ ఇక మీదట అంటున్నాడు ఆయన. నీవు ఈ దారి గుండా వచ్చావా, ఇక మీదట ఏ దారి గుండా వెళ్ళొద్దు, ఆ దారి గుండా వెళ్ళొద్దు. ఆ హృదయంతో వచ్చావు. ఇక్కడ సిలువ ఉంది, ఇక్కడ క్షమాపణ ఉంది, ఇక్కడ ప్రాయశ్చిత్తం ఉంది, ఇక్కడ నూతనత్వం ఉంది, నీకు ఇక్కడ కృప ఉంది. ఇక్కడ పొందుకొని నువ్వు ఇలాగ వెళ్ళిపో. నిన్ను ఎవరన్నా అడిగితే ఆ డోర్ క్లోజ్ చేశానని చెప్పు, రాహాబు వలే. ఇక మీదటి అన్నిటికీ ఆ డోర్ నేను ఓపెన్ చేయనని చెప్పు. ఎందుకంటే నాకు నా ప్రభువు, నాకు నా దేవునితో సమాధానము కావాలి. ఇంక చేయరు, ఓపెన్ చేయండి. నేను అలాగ నేను ఉండను, అలా నేను కనబడను. అందుకే అంటాడు పేతురు, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి మనగలను, ఎక్కడికి వెళ్ళి నేను వృద్ధి చెందగలను, ఎక్కడ తిరిగినా మరలా నీ దగ్గరికి. అందుకని ఇర్మియా గ్రంథంలో అంటాడు ఆయన, మీరు రానుద్దేశించిన యెడల నా దగ్గరికే రండి, ఎందుకంటే ఆయనే మన తండ్రి. స్తోత్రం. ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేం చేసాము, పందులతో ఉన్నాము, పొట్టు తిన్నాము, ఏమండి రకరకాల దుర్వ్యసనాలు, వ్యాపారాల చేత పాడైపోయినాము. వస్తే ఎక్కడికి రావాలి, ఆయన దగ్గరికే రావాలి. ఆయనే ద్వారం, ఆయన తప్ప మనల్ని ఎవరు చేర్చుకునే వాళ్ళు లేదు. అందుకని అంటాడు ఆయన, మారు మనసు విషయమై నువ్వు బాగా ఉండు అంటున్నాడు. స్తోత్రం. ఏంటి మారు మనసు అంటే, ప్రభువా ఇక ఎన్నడూ నేను అలాగ బ్రతకకుండా ఉండడానికి నాకు సహాయం చేయి, నేను నీ బిడ్డగా బ్రతకాలనుకుంటున్నానని ఈరోజు బలమైన మాటను ప్రభుతో చెప్తే రేపటి నుంచే నువ్వు ఒక క్రొత్త వ్యక్తివిగా నీ సంఘములో నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. స్తోత్రం. నీ ఇంటిలో నువ్వు ఒక డిఫరెంట్ పర్సన్గా ఉంటావు. అందుకే ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటే ఆయన చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారంట, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డాడు. స్వస్థ చిత్తుడై వస్త్రము ధరించి యేసు పక్కన కూర్చుంటే ఆయన చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. లాజరును చూసిన వాళ్ళు తమ వారిని విడిచారంట, తమ వారిని విడిచిపెట్టారు. అంటే అర్థం ఏంటి, మీరొద్దు, మీ సాంగత్యాలు వద్దు, మీ సాంప్రదాయాలు వద్దు, మీ కట్టుబాట్లు వద్దు, మీ యొక్క భక్తి, మీకు ఉన్నటువంటి అనుభవాలు మాకు వద్దు. మాకు ఎవరు కావాలి, యేసు కావాలి. ఏ విషయంలో తలమునకలు అవుతున్నావు క్రైస్తవుడా? ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు ఆయన, మారు మనసు విషయం. నువ్వు ఒక దారి గుండా వచ్చావా, ఆ దారి గుండా వెళ్ళొద్దు. వెళ్ళేటి అలాగే వెళ్ళు, కొత్తగా వెళ్ళు, నూతనంగా వెళ్ళు, మారు మనసు పొంది వెళ్ళు, రక్షణ పొంది వెళ్ళు. తర్వాత మళ్ళీ కనబడితే ఎలాగుంటావంటే, ఈయనేనా చెప్పండి, మీరే చెప్పండి, ఈయనేనా, వీనిని పోలినా మరి ఒకడా అనలేదా? ఎక్కడన్నారు? యోహాను సువార్త 9వ అధ్యాయంలో సులైమాను కోనేట్లో కడుక్కున్న వాని గురించి ఆ ప్రజలందరూ ఇస్తున్న సాక్ష్యం, బైబిల్ తీయద్దులేండి అంటున్న మాట ఏంటంటే, వీడేనా, వీరిని పోలినా మరి ఒకడా. ఒకవేళ నేను ఇంతకుముందు చూసిన వాళ్ళందరూ, అతను ఆమె అలాగా ఉండేది కాదు, అప్పుడు ఇలాగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈమెలో ఏదో కొత్త మార్పు కనబడతావు. ఆ మార్పే నువ్వు ఉత్తరపు గుమ్మం గుండా వచ్చావు, ఇక మీదట ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, దక్షిణపు గుమ్మం గుండా వెళుతున్నావు. నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. నిన్ను చూసిన వాళ్ళు, మా డాడీ అప్పుడు. నా ప్రియ దేవుని